ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనములు. మనం కీర్తనలు 23 అధ్యాయంలో చూస్తే మొదటి వచనము ఆల్రెడీ మనం ధ్యానించాము. రెండవ వచనం చూస్తే పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. హల్లెలూయా! యెహోవా కాపరిగా నీకుంటే నీకు లేమి కలగదు. రెండో విషయం ఏంటంటే ఆయన పచ్చిగల చోట్ల నన్ను పరుండ చేయుచున్నాడు అని చెప్తూ ఉన్నాడు. అయితే పచ్చిగల చోట్ల నువ్వు పరుండాలని అంటే ఖచ్చితంగా ఆయన నీ కాపరిగా ఉండాలి. ఆయన వాక్యం నువ్వు దివారాత్రులు ధ్యానించాలి. అప్పుడు నువ్వేం అయితే పచ్చిగల చోట్ల నువ్వు జీవించగలుగుతావు. ఆయనకు ప్రార్థనాపరంగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆయన వాక్యం ధ్యానిస్తూ ఉండాలి. ఒకరోజుగా దివారాత్రులు నువ్వు ధ్యానించాలి. అయితే చూడండి, కాపరి ఏం చేస్తాడు? దాని గొర్రెలను ఎక్కడైతే పచ్చగా ఉంటుందో ఆ ప్రదేశానికి తీసుకెళ్ళి ఏం చేస్తాడు? మేపుకొస్తాడు. అటు కడుపును అటు ఆకలిని తీరుస్తాడు. అయితే నీకు దేవుడు కాపరిగా ఉంటే నీ ఆత్మీయమైన దాహమును దేవుడు తీరుస్తాడు. ఇక్కడ అంటున్నాడు, పచ్చిగల చోట్ల నన్ను పరుండు చేయను, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తాడు దేవుడు. హల్లెలూయా! నీ జీవితంలో శుభము జరుగుతుంది. నీ జీవితంలో శాంతి జరుగుతుంది అని అంటే చూడండి, ఆయన నువ్వెంత ప్రయాసతో ఉన్నా కూడా సరే దేవుడు నీకేమిస్తాడు? నెమ్మదినిస్తాడు. పచ్చిగల చోట్ల ఆయన ఏం చేస్తాడు? నిన్ను పరుండ చేస్తాడంట. శాంతికరమైన జలముల యొద్ద నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా! జలములు అంటే ఆత్మీయమైన జలములతో ఆయన నింపి ఆయన ముందుకు నడిపిస్తాడు. అయితే ఇవన్నీ చూడండి, దేవుడు కాపరిగా ఉన్నాడు. అయితే ఇంక మనకేం పర్లేదు అనుకోవచ్చు. ఆయన్ని మనము ధ్యానిస్తూ ఉండాలి. ఆయన వాక్యమును దివారాత్రులు ధ్యానించాలి. అప్పుడే చూడండి, ఒక కీర్తనలో అంటాడు, దుష్టుడు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసులు కూర్చున్న చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. వాడు ఆకు వాళ్ళకి తగిన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. హల్లెలూయా! నువ్వు పచ్చని చెట్లు నువ్వు పరుండ చేయాలని అంటే దేవుడు నువ్వేం చేయాలని అంటే ఆయన వాక్యమును నువ్వు ధ్యానించాలి. అయితే శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించున్నాడు. చూడండి, దేవుడు ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత ఒక పని కూడా చేయలేదు. వాళ్ళు తిన్నారా, భోజనం చేసినారా టయానికి, మళ్ళీ ప్రయాణమై కొనసాగిపోతూ ఉన్నారు. దేవుడు వాళ్ళకి కాపరిగా ఉన్నాడు. వాళ్ళకి కాపరిగా ఉన్నాడు. కాపరి ఏం చేశాడు? దొంగ దొడ్లో నుంచి దేవుని ద్వారంలోనికి వాళ్ళని నడిపించాడు. హల్లెలూయా! ఐగుప్తు దేశము ఏంటది? బంధింపబడిన ఉన్నారా వాళ్ళు? అక్కడి నుంచి దేవుడు ఏం చేశాడు? వాళ్ళని దొంగ అంటే సాతాను రాజ్యములో నుంచి దేవుని రాజ్యంలోనికి వాళ్ళకి మార్గమును చూపించాడు. ఈరోజు నీకు నాకు కూడా దేవుడు ఆ భయంకరమైన పరిస్థితుల్లో నుంచి దేవుడు ఆయన రాజ్యంలోనికి ప్రవేశించుటకు ఆయన సిలువలో మరణించి తిరిగి లేచాడు. హల్లెలూయా! ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. హల్లెలూయా! చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన శాంతి మార్గంలో నడిపిస్తాడు. హల్లెలూయా! శాంతికరమైన మార్గము. చూడండి, దేవుడు వాళ్ళకి శాంతికరమైన మార్గమును చూపించుకుంటూ కనాను తీసుకొచ్చాడు. ఈరోజు శాంతికరమైన మార్గం అని అంటే మనము ఇరుకు ద్వారములో ప్రవేశించాలి. హల్లెలూయా! అందులోనే నీకు శాంతి దొరుకుతుంది. విశాలమైన మార్గంలో నువ్వు ప్రవేశించావా, నువ్వు సాతాను మార్గం అది, అందులో బంధింపడిపోతావు. అయితే నువ్వు శాంతికరమైన మార్గంలో నువ్వు ప్రవేశింపజేస్తే ఖచ్చితంగా నీకు కాపరిగా ఉన్న ఆయన ఎవరు? యెహోవా దేవుడు. ఆయన నిన్ను ఏం చేస్తాడు? నీకు లేమి కలగనీయడు. పచ్చిగల చోట్ల ఆయన పరుణ చేస్తాడు. శాంతికరమైన జలముల యొద్ద నిన్ను ఏం చేస్తాడు? ఆయన నడిపిస్తాడు. గొర్రెలకి కావాల్సిన ప్రదేశానికి తీసుకెళ్ళి మంచి మేతనిచ్చి, ఎక్కడ వాటర్ ఉంటాయో ఆ వాటర్ని దేవుడు ఏం చేస్తాడు? అక్కడ కాపరి ఏం చేస్తాడు? వాటిని ఆ వాటర్ ఉన్న ప్రదేశానికి తీసుకెళ్ళి అయితే దాహమును తీరుస్తాడు. ఈరోజు దేవుడు నీకు నాకు శాంతికరమైన జలములతో అంటే ఆత్మీయమైన జలములతో నీ ఆత్మను బలపరుస్తాడు దేవుడు. పచ్చిగల చోట్లంటే మంచి ప్రదేశంలో ఆత్మీయమైన మేలులతో దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, నా ప్రాణమునకు ఆయన చేదదీస్తున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపిస్తున్నాడు. హల్లెలూయా! ఆయన మన ప్రాణమునకు ఏం చేస్తున్నాడు? సేద తీరుస్తూ ఉన్నాడు. ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే,
తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపిస్తూ ఉన్నాడు. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన తండ్రి ఆయన నామములో నీతి మార్గములో ఈరోజు నడిపిస్తూ ఉన్నాడు. నీకు సేద తీరుస్తూ ఉన్నాడు. నీ కష్టమును, నీ నష్టమును, నీ బాధను, నీ దుఃఖమును ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఆల్రెడీ భరించాడు సిలువలో. నువ్వు చేసిన పాపమును, నువ్వు చేసిన శాపమును అన్నిటినీ భరించి ఈరోజు ఆయన సేద తీరుస్తూ ఉన్నాడు. నీతి మార్గంలో నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చాలా మార్గములు ఉన్నాయి ఈ లోకంలో. ఆ మార్గంలో వెళ్తే నువ్వేమవ్వు? రక్షింపబడవు. ఆ మార్గంలో వెళ్తే నువ్వు పరలోకానికి చేరుకోలేవు. ఆ మార్గంలో వెళ్తే నీకు పరిశుద్ధత రాదు. ఆ మార్గంలో వెళ్తే నువ్వు నీతిమంతుడివి అయిపోవు. ఆ మార్గంలో వెళ్తే అయితే యేసు అనే మార్గంలో నువ్వు వెళ్తే పరలోకం చేరుకోగలుగుతావు, నిత్య జీవం పొందుకోగలుగుతావు, నిత్య జీవమునకు వారసుడవుతావు. హల్లెలూయా. అయితే జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు దేవుడు ఏం చేశాడు? మనకి ఆయన కాపరిగా ఉంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్ల ఆయన ఏం చేస్తాడు? పరుని చేస్తాడు. శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడు. అదేవిధంగా నీకు సేద తీరుస్తాడు. నీతి మార్గంలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. కాపరి ఏం చేస్తాడు? దొంగతనంగా తీసుకెళ్ళి మేపడు. నీతి మార్గంలోనే నడిపిస్తాడు తన గొర్రెలను. అదే విధముగా నీతి మార్గంలోనే దేవుడు ఈరోజు నిన్ను నన్ను నడిపిస్తూ ఉన్నాడు. నీతి మార్గములో నడిపించి ఆయన మనకేం చేస్తాడు? మన కొరకు ఏం చేశాడు? ఆయన ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈరోజు ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన సాధ తీరుస్తూ ఉన్నాడు. ఈరోజు మనకు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? రక్షకుడుగా ఉన్నాడు. హల్లెలూయా. 3 విషయాలు మనము చూడండి. ఆయన మనకు లేమి కలగదు. ఆయన మనకు కాపరిగా ఉంటే ఆయన పచ్చిగల చోట్ల నడిపిస్తాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన సాధ తీరుస్తాడు. మనకు సాధ తీర్చే దేవుడు. అదేవిధంగా నీతి మార్గంలో మనల్ని నడిపించే దేవుడిని మనం కలిగి ఉన్నాము. ఆయన సహాయకుడుగా, ఆయన కాపరిగా నీకుంటే నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.